హాయ్ అండి. వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి మాత్రమే ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక చూడండి, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత పర్ఫెక్ట్గా మన లెవెల్ అయినటువంటి 49,429 లెవెల్ దగ్గర గ్యాప్ అప్ అయింది. అక్కడి నుంచి రిజెక్షన్ తీసుకునింది. చూడండి, ఫుల్ వాలటాలిటీ చూడండి. ఇక్కడ 49,115 అదేవిధంగా 49.50 దగ్గర నుంచి రిజెక్షన్ తీసుకొని మళ్ళీ ఆ లెవెల్ని టచ్ చేసి మళ్ళీ డౌన్కి వచ్చి అట్లా 4 టైమ్స్ ఆ లెవెల్ని టచ్ చేసి డౌన్కి వచ్చి ఇక్కడ మన లెవెల్ అయినటువంటి 49,120 లెవెల్ని సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. చూడండి, పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 49,600 ఈ 49,600 అనేది చాలాసార్లు చెప్పుకున్నాం. ఇది సైకలాజికల్ నెంబర్. అక్కడ చాలాసేపు కన్సాలిడేషన్ అయిన తర్వాత చూడండి డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చేటప్పుడు మన లెవెల్ అయినటువంటి చూడండి ఈ లెవెల్ ఇక్కడ ఇంత సపోర్ట్ అంటే రెసిస్టెన్స్ తీసుకునింది కదా. మళ్ళీ ఆ లెవెల్ని దాటిన తర్వాత అయితే ఖచ్చితంగా పుట్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చండి. ఈ లెవెల్ దగ్గర అయితే ఖచ్చితంగా పుట్ ఆప్షన్ అయితే తీసుకోవాలి. తెలిసిన ట్రేడర్ ఖచ్చితంగా తీసుకుంటాడు. అక్కడి నుంచి చూడండి 48,930 వరకు చూడండి 48,930 వరకు వచ్చి అక్కడి నుంచి మంచి మూవ్ అయితే ఇచ్చింది. మళ్ళా డౌన్కి వచ్చి 48,900 ఇలా చూడండి. మన లెవెల్స్ ఇవన్నీ చూడండి. ఈ లెవెల్స్ అన్నీ చూడండి చాలా అంటే చాలా బాగా పనిచేస్తున్నాయి. మళ్ళీ నియర్ బై ఈ లెవెల్ దగ్గరకు వచ్చి మళ్ళీ అప్ మూవ్ ఇచ్చింది. మరి బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మన లెవెల్ వచ్చేసి 49,346 అండి. 49,346. ఓకే అండి, మరి చూడండి ఈ లెవెల్స్ చూడండి. ఈ లెవెల్స్ ఎంత పర్ఫెక్ట్గా అంటే ఇప్పుడున్న వోల్టాలిటీ చాలా అంటే పాయింట్స్ ఎక్కువ మూవ్ అవుతుందండి. రేపు ఈ వోల్టాలిటీ తగ్గిన తర్వాత గమనించండి ఈ లెవెల్స్ ఎంత బాగా పనిచేస్తున్నాయి. చూడండి ఈ లెవెల్ని పర్ఫెక్ట్గా అంత బాగా రెసిస్టెన్స్ తీసుకొని చూడండి ఎన్ని పాయింట్లు డౌన్కి వచ్చిందో. 49,429 నుంచి చూడండి ఒక 300 పాయింట్స్ అక్కడి నుంచి చూడండి ఎన్ని పాయింట్స్ మూవ్ ఇచ్చిందో. దయచేసి ఈ విషయాలన్నీ గమనించి మీరు ఈ లెవెల్స్ అన్నీ డ్రా చేసి పెట్టుకోండి. ఎప్పటికైనా చాలా బాగా పనిచేస్తాయండి. మరి నిఫ్టీలో ఏ విధంగా పనిచేసిందో ఒకసారి చూద్దాం. అంటే ఈ లెవెల్స్ అన్ని ఇంతకుముందు అంటే పాత వారికి తెలుసండి. కొత్త వారు ఎవరన్నా చూస్తుంటే ఇంతకుముందు ఈ విధంగా డైలీ నేను వీడియో చెప్పి డైలీ ఒక లెవెల్ చెప్తాను కదా. ఈ లెవెల్స్ అన్నీ డైలీ చెప్పిన లెవెల్సేనండి. ఇది పాత వీడియోస్లో ఈ లెవెల్స్ అన్నీ ఉంటాయండి. ఎవరైనా కొత్త వారు చూస్తుంటే గమనించగలరు. మరి నిఫ్టీ వచ్చేసి చూడండి గ్యాప్ అప్ అయిన తర్వాత అక్కడి నుంచి డౌన్కి వచ్చి 22,697 అదే ఇక్కడ 22,651 చూడండి ఈ లెవెల్ రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్ళి మళ్ళీ డౌన్కి వచ్చి 22,697 ఈ లెవెల్ నుంచి అప్ మూవ్ తీసుకుంది. వీవ్యాప్ పైన క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత హ్యాపీగా బయింగ్కి వెళ్ళొచ్చండి. బయింగ్కి వెళ్ళిన తర్వాత నియర్ బై 22,922 ఆ లెవెల్ అంటే అక్కడ బ్యాంక్ నిఫ్టీలో 600 లెవెల్ నుంచి రిజెక్షన్ తీసుకుంది. ఇక్కడ నియర్ బై 22,922 లెవెల్ నుంచి డౌన్కి వచ్చి ఇక్కడ చూడండి ఇక్కడ 22,697 లెవెల్ అదేవిధంగా కన్సాలిడేషన్ అయిన తర్వాత 22,651 ఈ లెవెల్ చూడండి. ఈ లెవెల్ని టచ్ చేసి సపోర్ట్గా తీసుకొని మంచి మూవ్ అయితే పైకి వచ్చిందండి. చూడండి అదేవిధంగా మళ్ళీ డౌన్కి వచ్చి మళ్ళీ 22,697ని సపోర్ట్ తీసుకొని మళ్ళీ 22,840 వరకు వెళ్ళిన తర్వాత అక్కడ క్లోజ్ అయింది. మరి నిఫ్టీలో ఈరోజు మన లెవెల్ వచ్చేసి 22,720 అండి. ఇక్కడ 726 ఉంది కదా, దీన్ని మోడిఫై చేసుకుందామండి. సారీ 22,720. ఓకే అండి,
మరి ఇదండి ఈ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే, బాయ్.